హైదరాబాద్ ఒక అద్భుతం చేసింది. అమెరికాలో టెస్లా మాదిరి మన వద్ద కూడా డ్రైవర్లెస్ బస్సును తయారు చేసింది. భారతీయ రోడ్ల కోసం డ్రైవర్ లేని బస్సులను తయారు చేసింది ఐఐటి హైదరాబాద్. ఆ సాఫ్ట్వేర్ను ఇప్పుడు క్యాంపస్లో వాడుతున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. టైహాన్ అనే సంస్థ తయారు చేసింది. ఈ బస్సులను ఇప్పటికే ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో విద్యార్థులు, టీచర్ల రవాణా కోసం వినియోగిస్తున్నారు. Welcome on board. So autonomous vehicle, of course, you know, a driverless vehicle. So I can say you start from that. What is the status? డ్రైవర్ లేని వాహనం అంటే మీకు తెలుసు కదా. ఏడాదిన్నరగా మా వాహనం క్యాంపస్లో తిరుగుతుంది. ఇది మామూలు రోడ్ల మీదనే నడుస్తుంది. విద్యార్థులు అందరూ తిరిగే రోడ్లే అవి. ఇప్పటి వరకు ఒక ప్రమాదం కూడా జరగలేదు. 10,000 మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు దీన్ని అమ్మడానికి కూడా రెడీ అయ్యాం. వేరే చోట్ల కూడా దీన్ని ఏర్పాటు చేశాం. Plus 90% plus good feedback from them. So right now it is in the deployment stage, and we deployed in different other locations also. ఐఐటి హైదరాబాద్ డ్రైవర్లెస్ టెక్నాలజీ చాలా మందికి నచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆసక్తి చూపించింది. ఎయిర్పోర్ట్లు, పెద్ద పెద్ద కంపెనీల్లో ఇది చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. Autonomous as well as connected vehicles are evolved for డ్రైవర్ లేని బస్సులు రోడ్డు భద్రతను బాగా పెంచుతాయి, ప్రమాదాలను తగ్గిస్తాయి. ఈ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. safety enhancement and reducing the road accidents. The autonomous navigation stack what we are building up, that will be 100%. మేము తయారు చేసిన సాఫ్ట్వేర్ 100% సురక్షితం. ప్రమాదం జరగదని నమ్మవచ్చు. వాతావరణం ఎలా ఉన్నా ఇది పనిచేస్తుంది. కస్టమర్లు కోరుకుంటే ఏ వాహనానికైనా దీన్ని మార్చవచ్చు. సాధారణ వాహనాలను కూడా డ్రైవర్ లేని వాహనాలుగా మార్చవచ్చు. Any vehicles, especially from electric vehicle to even IC engine vehicles, converted to the మన ఇండియన్ రోడ్లకు ఈ సిస్టమ్ను అలవాటు చేయడానికి ఒక పెద్ద టెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి జమ్మూ వరకు కారులో ప్రయాణించి డేటాను సేకరించారు. ఆ డేటాతోనే సాఫ్ట్వేర్ను ఇంకా పక్కాగా తయారు చేస్తున్నారు. We have recently completed a mission which we call as Safari, starting from Hyderabad to Jammu. మేము ఇటీవల సఫారీ అనే మిషన్ను పూర్తి చేశాం. హైదరాబాద్ నుంచి జమ్మూకు వెళ్ళాం. మొత్తం 8,000 కిలోమీటర్లు ప్రయాణించాం. 35కు పైగా నగరాల్లో భారతీయ రోడ్ల డేటాను సేకరించాం. ఈ డేటాతోనే మా సాఫ్ట్వేర్కు ట్రైనింగ్ ఇస్తున్నాం. మన రోడ్ల పరిస్థితులకు ఇది అలవాటు పడుతుంది. Autonomous driving stack gets trained for Indian conditions as well. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఇది రోడ్ల మీదకు రావాలంటే ఇంకా టైం పడుతుంది. చాలా రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఇది మార్కెట్లోకి వస్తుందని ఆశిద్దాం.